ముందుగా దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, నా తోటి సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, అన్నయ్యని ఇన్స్టాలో ఫాలో అయ్యి లాస్ట్ వీక్ వచ్చినాం సండే. మా పిల్లకి అస్సలకి హెల్త్ బాగాలేదు. సాటర్డే రోజు నైటు ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్నయ్య తాడేపల్లి గుడి ఉంది, అది వచ్చింది. అయితే మేము కూడా వెళ్తాం, రేపు పిల్లకి స్వస్థత జరిగిద్ది ఖచ్చితంగా అని లాస్ట్ సండే వచ్చినాము. అసలుకి ఏమైందంటే, ఈమెకి లివర్ వాసింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, పేగులు ఎండిపోయినాయి, పేగులకి పొక్కులు ఉన్నాయి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది. అసలుకి 3 days హాస్పిటల్లో ఉన్నాం. 22,000 అయినాయి, తగ్గలేదు. ఖమ్మంలో ఫేమస్ డాక్టర్ చిన్నపిల్లగాళ్ళకి ఏలూరు వెంకటేశ్వర గారని, ఒక్కరోజు 5,000 అయినాయి, తగ్గని కూడా తగ్గలేదు. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గలేదు. ఇంకా సాటర్డే రోజు చూంచుకొని వచ్చినాం. ఆ రోజు వాక్యం చూసాము. సండే రోజు వస్తే ఇక్కడ ఆరాధనలో మేము ఉన్నాం. 9:30 కల్లా ఇక్కడికి వచ్చి ఆరాధనలో మొత్తం ఉన్నాం. ఇంకా అన్నయ్య ఆఫీస్ రూమ్లో పిలిచి మాట్లాడుతుంటే ఇట్లా పెట్టి ప్రార్థన చేసిండు. మేము ఏమీ చెప్పలేదు. అన్నయ్య పిల్లకి కొంచెం హెల్త్ బాగాలేదు, లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసరికి ఇంక అన్నయ్య ఏమీ లేదు, మేము కూడా ఏం చెప్పలేదు, ప్రార్థన చేశాడు. మొన్న నేను హాస్పిటల్లోకి వెళితే స్కాన్ చేశారు, రీస్కానింగ్ రాశారు, రీస్కానింగ్ చేశారు. రూపాయి కూడా తీసుకోలేదు. మా అదృష్టం ఏంటంటే, ఒక యూరిన్ టెస్ట్కే 100 రూపాయలు అయినాయి. ఒక్క టానిక్, ఆమె ఎనర్జెటిక్ కోసం 1,000 పెట్టి టానిక్. ఏమీ లేదని చెప్పారు. నేను నైట్ ఇంటికి వచ్చేసరికి 8 అయింది. అక్కడ మేడం కూడా అబ్జర్వేషన్లో పెట్టారు ఈమెని. అసలు మేము మార్నింగ్ 12కి వెళ్ళిన వాళ్ళం, ఆమె 7:30 అప్పుడు మమ్మల్ని బయటికి పంపించింది. ఈమెను అబ్జర్వేషన్లో పెట్టింది. ఎందుకంటే ఇంత 1 వీక్లో నేను ఏ పేషెంట్ని చూడలేదని చెప్పారు. 8కి వచ్చా, 8:10 కల్లా ఫోన్ చేసి ఇక్కడ ఎవరో ఎత్తారు, మా పాప సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ప్రేయర్ చేయించుకుంటే తగ్గింది, ఒక్కసారి నేను అన్నయ్యతోన్నా సిస్టర్ గారితో మాట్లాడాలి, ఖచ్చితంగా ఫోన్ చేపిరా ప్లీజ్ అని మేము రిక్వెస్ట్ చేస్తే సిస్టర్ గారు మాట్లాడారు. ఈరోజు సాక్ష్యం చెప్పాలని వచ్చినాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? వైరా నుంచి వచ్చారు. లాస్ట్ వీక్ తీసుకొచ్చా. ఏమి ఉంది పాపకి? లివర్ ఇన్ఫెక్షను, లివర్ వాసింది, యూరిన్లో ఇన్ఫెక్షను, బ్లడ్లో ఇన్ఫెక్షను, పేగులు ఎండిపోయి చిన్న చిన్న కురుపులుండి వాష్రూమ్కి కూడా పోవట్లేదు. అయితే 30,000 దాకా అయినా. ఒకే హాస్పిటల్లో 3 days ఉన్నాం. మళ్ళీ ఏలూరు వెంకటేశ్వర పెద్ద ఫేమస్ డాక్టర్ ఆయన గారు, నా వల్ల కాదు, ఏలూరు వెంకటేశ్వర గారు, ఖమ్మంలోనే. ఆయన పేరు వెంకటేశ్వర గారు, వాళ్ళ ఇంటి పేరు ఏలూరు. ఆయన చూశాడు. ఒక్కరోజే 5,000 స్కాన్ చేశారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మళ్ళీ ఆయన మందులు కూడా 2-3,000కి రాశారు, ఏమీ తగ్గలేదు. ఇంకా ఇక్కడ సాటర్డే రోజు చూసి సండే రోజు వచ్చాం. అక్కడ కూర్చున్నా, సిరప్ పోసా, అక్కడ ఉండే ఇడ్లీ తినిపించా. అందరూ ఆరాధన చేస్తుంటే ఇంకా నేను ఏడుస్తూనే ఉన్నా. ఏడ్చుకుంటూ అక్కడ ఉండి ఇడ్లీ తినిపించడం, పిల్లని పడుకోబెట్టడం. అక్క వాళ్ళు కూడా లైన్లో కూర్చోబెడుతుంటే క్యాన్లో చూసి, పర్లేదమ్మా పర్లేదు, నువ్వు ఇక్కడే కూర్చో. క్యాన్లతో వచ్చా. ఇదే డ్రెస్ వేసుకోవాలని వేసుకొచ్చా, గుర్తుండిపోవాలని. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యం కదండి. చూడండి తల్లి ఎంత సంతోషంగా ఉందో. ఆమె సంతోషం, ఆ ముఖంలో ఉన్న సంతోషం చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నిజంగా ఎందుకు అంత సంతోషం అంటే, వారు అంతలా బాధపడ్డారు కాబట్టి ఈరోజు సంతోష వ్యక్తపరుస్తున్నారు. బిడ్డకి అనారోగ్య పరిస్థితి, లివర్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చి చాలా లివర్ ఇన్ఫెక్షన్తో చాలా భయంకరమైన పరిస్థితిలో హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటే, మరి డాక్టర్ గారు ఎలా చెప్పారో కానీ అవసరం లేదమ్మా నేను తగ్గిస్తా అన్నారు. ఫస్ట్ రోజు పోయినప్పుడు 440 రూపాయలు 30,000కి తగ్గంది, 440 రూపాయలతో తగ్గిపోయింది ప్రార్థన వల్ల. గట్టిగా చెప్పట్లుంటారు. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మదగిన దేవుడు. లాస్ట్ ఆదివారం మరి పాపని ఇక్కడికి తీసుకొచ్చి తల్లి ఎంతగానో రోధిస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉందంట. పాపను చూసుకుంటూ పాపకి తినిపించి టానిక్ వేసి మీరు ఆరాధనలో తల్లి ఎంతగానో కన్నీరు కార్చింది. ఈ కన్నీళ్ళని ఎవరు చూశారు? ఆమెకున్న బాధను ఎవరు చూశారు? దేవుడు చూశారు. మేమేమి చూడలేదండి. ఎవరు చూశారు? మనం ఎవరం చూడలే, కానీ
దేవుడు చూసి ఫీవర్ 130, ఇక్కడ వచ్చి అక్కడ కూర్చున్న రోజు కూడా ఫీవర్ చూస్తే 104 ఉంది. ఎమ్మటే సిరప్ పోసా. ఆరాధనలో అన్నయ్య ఇక్కడ ఒక అమ్మని పిలిచి చేస్తుంటే మళ్ళీ సిరప్ పోసి ఇడ్లీ తినిపించా. ఈమెకి ఫీవర్ ఎలా వచ్చేది అనుకుంటారు, వినండి మంచిగా. బాగా వణుకొచ్చి చలి పెట్టి జ్వరం వచ్చేది. 120, 102, 104. పాపం తట్టుకోలేకపోయేది. అసలు ఎంత బాధపడాలో. నైట్ ఇంకా మా ఆయనే నేనే చెద్దరగొప్పుకొని ఏడ్చేవాళ్ళం. పిల్లకి ఏమన్నా ఇద్దామో అనేసి భయపడే, ఏమీ తినకపోయేది కాదు. ఇంకా ఇంతవరకు సండే రోజు ఇక్కడికి వచ్చాము. ఫీవర్ లేదు, మంచిగా తింటుంది, వాష్రూమ్కి వెళ్తుంది, మంచిగా తగ్గిపోయింది అక్క. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకోసం చాలా సంతోషం. ప్రభు నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. చూడండి, తాకింది పాస్టర్ అమ్మతేజ కాదు. చాలామంది చాలా భయంకరమైన మాటలు కదా, చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నాం, కానీ దేవుడు చూస్తున్నారండి. ఆమె అద్భుతం చేసేది పాస్టర్ కాదు ఎవరు చేస్తారు? మనుషులు ఎవ్వరు చేయరండి, చెయ్యలేరు. మనుషుల వల్ల ఏది కాదు, దేవుని శక్తి వల్ల మాత్రమే జరుగుతుంది. దేవుని వల్లనే ఆ కార్యము జరగగలుగుతుంది. తాకింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో తన తల్లి కన్నీళ్లను, తల్లి వేదన పడుతుంది కుమార్తె గురించి. దేవా, నా కుమార్తెని కాపాడండి అయ్యా, స్వస్థపరచుమని. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆమెకున్న నమ్మకము, విశ్వాసాన్ని బట్టి ప్రభు కార్యము చేశారు. నమ్ముట నీ వలనైతే, చెప్పండి, నేను నమ్ముతున్నానండి అని నోటితో అనడం కాదు. నేను నమ్ముతున్నాను కదా, ఏది దేవుని కార్యం. నువ్వు నమ్ముతున్నావా లేదో మనకేం తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? నీకున్న విశ్వాస జీవితం దేవునికి తెలుస్తుంది, నీ నమ్మకం ఆయనకు తెలుస్తుంది. దేవుడు అంటున్నారు, ముందుగా నమ్ము, దాని తర్వాత కార్యం. ఆమేన్. నమ్మితే దేవుని కార్యం, నమ్మితే దేవుని శక్తిని అనుభవిస్తాం, నమ్మితే మన జీవితాలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాయి. ఆమేన్. నిజంగా తల్లి కన్నీళ్ళని చూసిన దేవుడు ఈ రోజున సజీవ లెక్కలో బిడ్డను ఉంచిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉందా నాన్న? డాక్టర్ చైత్ర మేడం ఒక సజెషన్ ఇచ్చారు, ఇంకెప్పటికీ మీ అమ్మాయికి అది రాదు, హాస్పిటల్లోకి రావద్దు, ఏమైనా జలుబు దగ్గు ఉంటే రాండి, కానీ ఆ లివర్ ఇన్ఫెక్షన్ మాత్రం ఏమీ లేదు, అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, రావద్దు. నేను ఇంత తొందరగా కోలుకోవడం జాహ్నవిని మాత్రమే చూశానని ఆమె ఇట్లా డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు ఆమె. డాక్టర్ల రిపోర్ట్లనే తారుమారు చేసే దేవుడు. ఆమె. దేవుని నామానికి మహిమ. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నాన్న సంతోషంగా ఉందా? చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. జాహ్నవియేనా? బాగుందా? హెల్త్ బాగుందా బెట్ట? చెప్పు, బాగున్నావా? ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నావా? ఇదే డ్రెస్ వేసుకొచ్చావా లాస్ట్ వీక్? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభు నామానికే కలుగును గాక. ఆమేన్. ఏమిచ్చి ప్రభు రుణం మనం తీర్చలేము. అందుని బట్టి దేవుని నామానికి, ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యూ.